బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన స్పాట్ కు చేరుకొని మంటలు అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. అగ్ని ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో కార్యాలయం లోపల సిబ్బంది ఎవరూ లేరని తెలుస్తోంది. కాగా రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. ఫోన్ ఇన్ లో పవన్. నవ్య, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉదయం అయితే మాత్రం ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే సచివాలయంలో ఉన్నటువంటి రెండో బ్లాక్ లో అయితే ఈ రోజు ఇన్వర్టర్లకు సంబంధించినటువంటి బ్యాటరీస్ మొత్తం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా ఇప్పటికే అగ్నిమాపక అధికారులు అయితే వెల్లడించినటువంటి నేపథ్యంలో సచివాలయంలో ఉన్నటువంటి బ్లాక్ లో ఈ యొక్క ఇన్వర్టర్లకు సంబంధించినటువంటి బ్యాటరీలు గత కొంతకాలంగా కూడా మొరాయిస్తా ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ కోణంలో వాటిని ఎందుకు అక్కడి నుంచి తొలగించలేదనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఏదైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి దానిపై కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తిస్థాయి విచారణ చేపడతా ఉన్నారు. ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా ఎంత మేర నష్టం వాటిల్లిందనేటువంటి అంచనా అయితే ఇప్పటి వరకు అధికారులు అయితే వేయలేదు. తెల్లవారుజాము నుంచి మంటలను చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది ఈ మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ వెంటనే అక్కడ చేరుకున్నటువంటి అగ్నిమాపక యంత్రాంగం అయితే మాత్రం మంటల్ని అదుపులోకి తెచ్చింది. మరి తెచ్చినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం సేకరిస్తా ఉన్నారు. ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి బ్లాక్ లో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ యొక్క బ్లాక్ లోనే ఉన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ శాఖ అడ్మిన్ గా ఉన్నటువంటి మంత్రి నారాయణ, అదేవిధంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంబంధించినటువంటి పేషీలు కూడా ఈ యొక్క రెండో బ్లాక్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి నేతలకు సంబంధించినటువంటి పేషీల్లో ఎందుకు మొరాయిస్తున్నటువంటి పాత బ్యాటరీలను అక్కడే ఉంచారు అనేటువంటి ప్రశ్నలు అయితే మాత్రం ప్రస్తుతం తలెత్తుతా ఉన్నాయి. మరి తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశంపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరించేటువంటి పనులు అయితే పడ్డారు. మరి దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా పూర్తి స్థాయిలో కూడా విచారించినటువంటి అనంతరం అయితే పూర్తి స్థాయి వివరాలు వెల్లడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే సచివాలయంలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదంపై కూడా డిప్యూటీ సీఎం కి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం తెలియజేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు కూడా ఈ విషయం తెలియజేయడంతో కూడా ఆమె కూడా ఈ విషయంపై ఆరా తీశారు. ఆరా తీసి పూర్తి స్థాయిలో ఆ బ్యాటరీలు అక్కడ ఎందుకున్నాయి, మొరాయిస్తున్నటువంటి బ్యాటరీలను అక్కడ ఉంచాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులను అయితే మాత్రం ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నవ్య. రైట్ పవన్, థ్యాంక్ యూ.